హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే వీడియో వచ్చేసింది. సో ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర నుంచి అహోబిలంకి అయితే బయలుదేరామండి. చాలా రోజులు అయిపోయింది ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి ట్రిప్ వెళ్ళలేదు అని చెప్పేసి. దట్టు మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము అసలు అహోబిలమే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక మేము ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇంకా మేము 10కి అంతా అయితే అహోబిలం రీచ్ అయిపోయాము. ఫస్ట్ టిఫిన్ తిందాము, తర్వాత దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మా నాన్న తల వెంట్రుకలు ఇస్తానని మొక్కుకున్నాడు అనమాట. మా నాన్న వాళ్ళకి అహోబిల నరసింహస్వామి వచ్చేసి ఇంటి దేవుడు అండి. ప్రతి సంవత్సరం మా నాన్న తిరునాళ్ళు జరిగేటప్పుడు అహోబిలం వచ్చి ఇలా తల వెంట్రుకలు ఇస్తూ ఉంటారనమాట. ఈసారి ఎలాగూ వచ్చేసాం కదా, ఇప్పుడే ఇస్తాను అని చెప్పి ఇప్పుడే తల వెంట్రుకలు అయితే ఇచ్చేశారు. ఇంతకు ముందు అయితే గుండు చేపించుకునే ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఉండేదండి. సో అహోబిలంలో అయితే చాలా చేంజెస్ జరిగాయి. ఇంకా మేము మా నాన్న గుండు కొట్టించుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చిన్న అహోబిలంలో దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. సో మేము ఎప్పుడు అహోబిలం వచ్చినా కూడా ఫస్ట్ కింద దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళేసి వస్తూ ఉంటాము. సో ఇప్పుడు నేను చూపించేదంతా కింద చిన్న అహోబిలం అండి. ఇంకా చిన్న అహోబిలంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు జనాలు తక్కువ ఉండడం వలన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువ జనాలు వచ్చినప్పుడు అసలు దేవుణ్ణి చూడడానికి కూడా ఉండదు, ఒక నిమిషం కూడా నించొనివ్వరు కదా. సో ఈ రోజు అయితే చాలా బాగా దర్శించుకున్నాము. ఇంకా ఇప్పుడు మేమైతే పెద్ద అహోబిలంకి వెళ్తున్నామండి. ఇంకా పెద్ద అహోబిలంకి అయితే వచ్చేసామండి. నార్మల్గా మేము అహోబిలము అనమనమాట, ఓబ్లం అని అంటాము. ఓబ్లం అంటే ఇక్కడ అందరికీ తెలుసు కానీ చాలా మంది కనుక్కోలేరు అనమాట. అందుకే నేను అహోబిలం అని చెప్తున్నాను ప్రతి చోట. చిన్న అహోబిలంలో అంతమంది జనాలు కనిపించలేదు కానీ పైకి వచ్చిన తర్వాత పెద్ద అహోబిలంలో చాలా మంది జనాలు ఉన్నారండి. అసలు వెహికల్ని పార్క్ చేయడం కోసమే మేము దగ్గర ½ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అన్ని వెహికల్స్ ఉన్నాయి. ప్రతి నెలకు ఒక రోజు స్వాతి నక్షత్రం అని ఉంటుందండి. అప్పుడు అహోబిలం కొండపైన కూడా జ్వాలా నరసింహస్వామి అలా 9 రకాల నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయండి. 9
పేర్లు సరిగా గుర్తులేదు కానీ కొన్ని పైన ఉంటాయి, కొన్ని కింద ఉంటాయి అన్నమాట. ఈ 9 టెంపుల్స్ వచ్చేసి మనకి కేవలం ఆ స్వాతి నక్షత్రం రోజున మాత్రమే తెరుస్తారు. నేను పెళ్ళైన తర్వాత స్వాతి నక్షత్రంకి అయితే ఎప్పుడూ రాలేదండి. పెళ్ళికి ముందు మేము స్కూల్కి వెళ్ళే ఏజ్లో బాగా వెళ్ళే వాళ్ళము. 9 సార్లు పైనే వెళ్ళుంటానండి. నాకు సరిగా గుర్తు అయితే లేదు కానీ చాలా బాగుంటుంది ఆ కొండపైన గుళ్ళు తిరగడం అదంతా. మేము ఎప్పుడు స్వాతి నక్షత్రానికి వెళ్ళినా కూడా ఎర్లీ మార్నింగ్ పామ్లెట్కి స్టార్ట్ అయితే 5కి 5:30కి అలాగా ఈవినింగ్ కల్లా మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకునే వాళ్ళము. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయేది. ఫైనల్‌గా పెద్ద అహోబిలంలో టెంపుల్ వచ్చేసి ఇదేనండి. ఇక్కడ కూడా నార్మల్‌గా దర్శనానికి వెళ్ళే రూట్ ఒకటి ఉండే. సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే దర్శనం రూట్ అయితే చేంజ్ చేశారండి. పెద్ద అహోబిలంలో కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ కూడా జనాలు ఉన్నా కూడా పైన దర్శనం అయితే ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. కింద చిన్న అహోబిలంలో దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మేము పెద్ద అహోబిలంకి వచ్చేసామండి. సో ఎక్కడే కానీ కొద్దిసేపు కూడా కూర్చోలేదు. అందుకే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నామని చెప్పి రిలాక్స్ అవుతున్నాము. పెద్ద అహోబిలంలో ఈ కొండ లొకేషన్ మొత్తం చాలా బాగుంటుందండి. ఇంకా మనం స్వాతికి వచ్చినప్పుడు పైన కొండ అదంతా చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వాతి నక్షత్రం ఈ వీడియో చూస్తుంటే కమెంట్ చేయండి. సో ఇంకా మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 1:30 ఆ టైం అయితే అయ్యిందండి. పెద్ద అహోబిలంలోనే ఒక చెట్టు కింద ఫుడ్ అయితే తింటున్నామండి. ఫుడ్ మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇలా ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఇలా కూర్చొని తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఫుడ్ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. మొత్తానికి 3:30, 4కి అంతా ఇంటికి వచ్చేసాము. సో చూసేసారు కదండి ఇవాల్టి వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.